యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ఆశీర్వాదాలని నావే. మన లంగరు నిశ్చయమైనది, స్థిరమైనది. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరవలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. హెబ్రీ 6:19-20. బైబిల్లో చెప్పబడిన నిరీక్షణ మారిపోయే పరిస్థితుల మీద ఆధారపడే షరతులతో కూడిన నిరీక్షణ కాదు. మనం కొన్ని పనులు చేయాలని నిరీక్షించినప్పుడు వాతావరణం, మన ఆరోగ్యం, మన వనరులు, మన సమయం మన నిరీక్షణను పూర్తి చేయుటకు ఆటంకాలుగా పరిణమించాయని మనం చెప్తుంటాం. బైబిల్ సంబంధ నిరీక్షణ నిశ్చయం మరియు స్థిరమైనదిగా వివరించబడింది. ఈ రచయిత తన పాఠకులకు ఇప్పుడే గుర్తు చేసిన విషయం ఏమిటంటే, దేవుడు చేసిన ఆశీర్వాదపు వాగ్దానం మీద వారు తమ నిరీక్షణ ఉంచవచ్చు. ఆత్మ యొక్క లంగరు దృఢంగా దేవుని సన్నిధిలో వేయబడి మనల్ని దానితో అనుసంధానించిన 2 త్రాళ్ళు చాలా పెద్దవి. ఉపమాలంకార రీతిలో చెప్పబడిన ఈ 2 తాళ్ళు ఏవనగా దేవుని వాగ్దానము మరియు ఆయన మార్పులేని లేక మారని తత్వం. దేవుడు అబ్రహాముకు మరియు ఆయన సంతానమునకు భౌతిక మరియు ఆత్మీయ వాగ్దానం చేశాడు. ఆయన ప్రమాణం ద్వారా ఆ వాగ్దానం స్థిరపరచబడింది. ఈ త్రాడు పరలోకంలో ఉన్న క్రీస్తుకు, భూమి మీద ఉన్న మనకు స్థిరంగా కలపబడింది. మరొక త్రాడు ఆయన మార్పులేని వాడని తెలియజేసే సత్యం. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. మన నిరీక్షణ పెద్ద పెద్ద త్రాళ్లతో తీరానికి కట్టబడిన ఓడలాగా ఉంటుంది. ఇది శాశ్వతమైనది, ఇది మార్పు లేనిది మరియు సవాలు చేయలేనిది. క్రీస్తు పరలోకంలో ఉండి మానవులుగా మనం ఈ భూమి మీద మనల్ని ఇబ్బంది పెట్టే జీవితపు నీళ్ల మధ్య ఉన్నప్పటికీ మనం ఆయనతో అన్యోన్యంగా కలుపబడ్డాం. ఈ త్రాళ్ళు అలసిపోవు మరియు ఎవరూ వీటిని బెదిరించలేరు. అవి నిశ్చయం మరియు స్థిరం. మార్పు చెందేది ఏంటంటే ఈ వాగ్దానాలు మరియు నిబంధనల పట్ల మనకుండే విశ్వాసమే. మనం తరచూ మార్పు చెందేవారం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, శోధనలు మనకు సవాలు విసురుతుంటాయి. మన అవిశ్వాసం మరియు భయం వలన ఊగిసలాడుతుంటాం. తరచుగా ఆయన విశ్వాస్యతను మనకు ఆయన పట్ల ఉన్న విశ్వాస్యత ఆధారంగా లెక్కిస్తుంటాం. మనం మంచి చేస్తే ఆయన విశ్వాస్యత ద్వారా అలాగే ఆయన చేస్తాడని మనం ఆలోచిస్తుంటాం. ఇది నిరీక్షణ పట్ల మనకున్న ఆలోచనని బహిర్గతం చేస్తుంది. మన పని మనం చేసాం, ఇంకా దేవుడు ఆయన పని చేస్తాడు అనే నిరీక్షణ మనం కలిగి ఉంటాం. ఇది ఆశీర్వదిస్తానని ప్రమాణపూర్వకంగా చెప్పిన వ్యక్తి యొక్క గుణలక్షణాలు శంకించడమే అవుతుంది. మార్పు లేనివాడు చెప్పిన విషయం ఏంటంటే, మనం ఆశీర్వదించబడిన వారం. మహిమలో దేవుని సన్నిధి అనే బండ మీద స్థిరంగా వేయబడిన పెద్ద లంగర్ లాంటి క్రీస్తు మీద దేవుని ఆశీర్వాదాలు ఆధారపడ్డాయి. మార్పులేని మరియు సవాలు చేయలేని దేవుని లక్షణాలు అనే అపారమైన త్రాళ్లతో ఆ లంగరు మనకు కలపబడింది. తండ్రి, మా నిరీక్షణ మీ యందు మరియు స్థిరంగా మహిమలో కూర్చుని మీ కుమారుని యందు ఉంది. ఆయన స్థానం ఎదిరించలేనిది, మీ మాటలు సవాలు చేయలేనటువంటివి. మా నిరీక్షణ క్రీస్తులో ఉంది.